హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే 5 నిమిషాల్లో మనం మిగిలిపోయిన అన్నంతో అప్పడాలు ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. చాలామంది అసలు అన్నం మిగిలిపోతే పడేస్తారు, కానీ ఆ అన్నంతోనే పడేయకుండా మనం చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే అప్పడాలను చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఈరోజు ఏంటంటే అన్నం చాలా మిగిలిపోయింది, నాకైతే పడేయబుద్ధి కాలేదు. మార్నింగ్ అయితే తినబుద్ధి కాదు, అందుకే ఈజీగా ఈరోజు అప్పడాలు చేసుకుందాం. ఫస్ట్ అన్నాన్ని మిక్సీలో తీసుకోవాలి. ఎంత మిగిలిపోయిందో అంత అన్నాన్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఎలా అంటే మనం దోశ బ్యాటర్ పట్టుకుంటాం కదా, అలా అంత మెత్తగా ఉండాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో టెక్స్చర్. సో అలా ఉండాలి. ఇంకా కొంచెం అన్నం ఉంది, నేను ఇంకోసారి పట్టుకుంటున్నాను. అది కొంచెం వచ్చింది పిండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర ఇంకా మీకు నచ్చిన ఐటమ్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దేని మీద అంటే ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అన్నమాట. చిన్న చిన్న అప్పడాలు రౌండ్గా వేసుకోవాలి. సింపుల్గా మనం దోశ ఎలా వేసుకుంటాం పోసి రౌండ్గా, అలాగే వేసుకోవాలన్నమాట. ఇవి ఏంటంటే నైట్ మొత్తం ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. నేనైతే చాలా అప్పడాలే వేశాను. అలా వేస్తూ ఉంటే ఇంకా వేయాలని అనిపిస్తుంది. సేమ్ దోశ ఎలా వేస్తామో అలాగే చాలా బాగా ఇంకా చిన్న చిన్నగా కూడా వేయొచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే తొందరగా ఆరవన్నమాట, అందుకే పల్చగా వేసుకోవాలి. ప్లాస్టిక్ పేపర్స్ మీదనే వేసుకుంటేనే బెటర్. అది ఆరిపోయిన తర్వాత మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అవి ఎండిపోయినప్పుడు కూడా అచ్చం ప్లాస్టిక్ లాగానే ఉంటుంది. అసలు ఇది అప్పడాలేనా అని అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. అది ఏదైనా క్లాత్ మీద వేస్తే దాని మీద మొత్తం అతుక్కుపోతుంది, ఇంకా విరిగిపోతాయి. సో వీటిని డైరెక్ట్గా ఎండలో కూడా ఆరబెట్టొద్దు అనమాట. ఏం చేయాలంటే ఫస్ట్ నైట్ మొత్తం ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. నైట్ అయినే కాదు, మార్నింగ్ టైం కూడా ఫస్ట్ అయితే ఫ్యాన్ కింద ఒక 50% ఆరిపోయిన తర్వాత దాని తర్వాత ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఒక రోజు మొత్తం పెట్టుకుంటే సరిపోతుంది. అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అప్పడాలు. ఇలా నేను ఒక 2-3 పేపర్స్ మీద వేసుకున్నాను అన్నమాట. చాలానే వచ్చాయి, అసలు ఎన్ని వస్తాయని కూడా అనుకోలేదు. ఈ వైట్ కవర్ మీద అయితే చాలా బాగా వచ్చింది, నాకు దీని మీదనే నచ్చింది. సో ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. నేను ఎండలో ఎండబెట్టాను, దాన్ని ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత అయితే అసలు ఇది పేపర్ లాగానే ఉంది. ఇది అప్పడాలేనా అని అనిపించింది నాకైతే. చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగా వస్తాయి. బాగా ఎండిపోతేనే మనం నూనెలో వేసినప్పుడు పైకి తేలి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అప్పడాలు. సో ఇలా వస్తుంది. నాకైతే చాలానే వచ్చాయి. చూసారు కదా ఎలా వస్తున్నాయో. పెద్దగా కష్టపడి తీయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగానే వచ్చేస్తాయి పేపర్ మీద నుంచి, ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్సే కాబట్టి. చూసారు కదా ఎన్ని వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే వీటితో నిజంగా అప్పడాలాగా వస్తాయో లేదో కూడా నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వస్తాయి అసలు. చూసారా ఎలా పొంగుతున్నాయో. నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను, ఎక్కువ వేసి చేయండి, చాలా బాగా వస్తాయి. అసలు టేస్ట్ మాత్రం బయట కొన్నదానికంటే ఇదే చాలా బాగుంటుంది. దీని మీద పప్పు చారైనా సాంబార్ అయినా చేసుకొని తింటే సూపర్.